సంక్రాంతి హాలిడేస్ వచ్చినా కూడా వారి స్వగ్రామంలోనే పిల్లలకు ఒక ప్రత్యేక సంస్కృతితో పాటుగా సంస్కారవంతమైన జీవితానికి అందించడానికి వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న అన్ని రకాలుగా వారికి లీలా లక్ష్మారెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు. ఇక మరికొద్ది క్షణాల్లో మనకు సీఎం గారు రాబోతున్నారు. చాలా సంవత్సరాల తర్వాత మేము 19 సంవత్సరాలు వివిధ కార్యక్రమాలు చేశాం. ఈ యొక్క అక్షర యజ్ఞం లోపల ఎన్నో కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా మాకు ఈ అవకాశం రాలేదు. మరి మేము చేస్తున్నటువంటి ఈ కృషి కార్యక్రమాలను గమనించినటువంటి ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు ఈసారి మొదటిసారిగా మనతో మమేకం కావడానికి, ప్రభుత్వ పాఠశాల పిల్లలతో మమేకం కావడానికి, ముఖాముఖిగా రాబోతున్నారు. ఆద్యంతం సీఎం గారు వచ్చినప్పటి నుంచి చివరి దాకా మనం సీఎం గారు వెళ్ళిపోయేదాకా మన ప్రభుత్వం కాబట్టి, మన ముఖ్యమంత్రి కాబట్టి, మనం పెద్ద కాబట్టి, ఈ రాష్ట్రానికి పెద్ద కాబట్టి మనందరం కూడా వచ్చినప్పటి నుంచి చివరికి వెళ్ళిపోయేదాకా ఇక్కడికి వచ్చేసినటువంటి రాష్ట్ర నలుమూలల విద్యార్థులు కరతర ధ్వనులు ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ దాకా వినిపించాలి. మన అందరి చప్పట్ల ద్వారా గట్టి స్వాగతం పలకాలి, గట్టి వెల్కమ్ చేయాలి, గట్టి సెండింగ్ కూడా చేయాలి. అప్పటిదాకా కూడా మీ యొక్క కరతర ధ్వనుల మోతలు మోగుతూనే ఉండాలి. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది విద్యావేత్తలు వచ్చారు. ఉన్నత శాఖ నుంచి జేడీలు కూడా రావడం జరిగింది. అదేవిధంగా విద్యాశాఖ నుంచి మరి ముఖ్య కార్యదర్శి వాళ్ళు కూడా రావడం జరిగింది. పెద్దలు విద్యాశాఖకు సంబంధించినటువంటి అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ఇది మహోన్నతమైన ఎప్పటికీ గుర్తుండిపోయేటటువంటి కార్యక్రమం. ఈ రాష్ట్రంలోనే మొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వ పిల్లలతోటి మమేకం కావడానికి ముఖాముఖి వస్తున్నారు. కాబట్టి పిల్లల్ని సన్మానించడానికి ఇక్కడికి వస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులను మొదటిసారి ఇక్కడ 10/10 తెచ్చినటువంటి ప్రతిభ కలిగిన విద్యార్థులని చూపించడానికి, బ్లెస్సింగ్ చేయడానికి ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తున్నారు. ఇలాంటి పిల్లల తల్లిదండ్రులు కూడా సంస్కరిస్తారు. తర్వాత విద్యా కొరకు విద్యాదానం చేస్తున్నటువంటి విద్యాదాతలందరినీ కూడా ఒక్కసారి పేరు పెరిగిన వారు సన్మానిస్తారు. కాబట్టి మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఆనందమైనటువంటి వాతావరణంలో జరుపుకుందాం. మీరందరూ కూడా గట్టి చేపడతారు. పైన ఉన్నటువంటి పేరెంట్స్ కూడా మనమందరం కూడా నిన్న పోలీస్ అకాడమీలో ఎట్లా జరుపుకున్నామో, నిన్న అక్కడ హబ్లో ఎలా చేసుకున్నామో, అసెంబ్లీలో ఎలా ఉన్నదో అలాంటి కరతన ధ్వనులు ఈ రోజంతా కూడా రవీంద్ర భారతి మారుమోగిపోవాలి. కాబట్టి పైన ఉన్నటువంటి పేరెంట్స్ మీరందరి నుంచి నిన్నటి నుంచి చాలా ఆనంద డోలంలో ఉన్నారు. ఎందుకంటే మీరు కూడా ఊహించేది ఎప్పుడో టీవీలో చూస్తుంటారు అసెంబ్లీని, అలాంటిది ప్రత్యక్షంగా నిన్న అసెంబ్లీ లోపలికి వెళ్ళారు. అది మనకున్నటువంటి నరసింహాచార్యులు ఇచ్చినటువంటి అవకాశం, గవర్నమెంట్ ఇచ్చినటువంటి అవకాశం. అలాగే పోలీస్ అకాడమీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. పిల్లల లోపల ఇప్పుడే విద్యార్థి దశలోనే ఒక లక్ష్యం ఉన్నటువంటిది ఏర్పాటు చేసుకోవాలని చెప్పి నిన్న పోలీస్ అకాడమీలో ఐపీఎస్ వాళ్ళతోటి, అక్కడ ట్రైనీ ఎస్ఐలతోటి, అక్కడ ఉన్నటువంటి మన ఎప్పటి నుంచో నిజాం కాలం కన్నా ముందునున్నటువంటి విపన్స్ తోటి పిల్లలకు అవగాహన కల్పించి రేపటి భవిష్యత్తులో మీరు ఒక మంచి అధికారి కావాలని నిన్న మాకు 2 గంటల సేపు పిల్లలతోటి మమేకమైనటువంటి పోలీస్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే టీ హబ్ వాళ్ళు రేపటి తరానికి రేపు సాఫ్ట్వేర్ కాబట్టి మీరు 10/10 వచ్చినటువంటి మీరు ఏదైనా చేస్తారని చెప్పి శాస్త్రవేత్తలతో నిన్న కల్పించడం, కంప్యూటర్ హబ్బులు ప్రదర్శించడం, చూడడం ఇవన్నీ కూడా నిన్న జరిగినాయి. కాబట్టి అలాంటి వాతావరణంలో నిన్న ఎలా ఎంజాయ్ చేశామో ఈరోజు కూడా అలాంటి వాతావరణం క్రియేట్ చేసుకుందాం. మరోసారి చెప్తున్నాను, మొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వ పాఠశాల పిల్లలతోటి కలవడానికి వస్తున్నారు. కాబట్టి ఇక్కడ కూర్చున్నటువంటి పిల్లలు, పేరెంట్స్, హెడ్ మాస్టర్ అందరూ కూడా గట్టి చప్పల ద్వారా వారు వచ్చినప్పుడు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఎందుకంటే ఈ కార్యక్రమానికి వచ్చినందుకు లేచి నిల్చొని చప్పలు గట్టిగా సమర్పించవలసింది కోరుతున్నాను. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు. మనమందరం కూడా ప్రత్యక్షంగా చూడబోతున్నాం. మొదటిసారి మళ్ళీసారి చెప్తున్నాను, ఫస్ట్ టైం వస్తున్నారు ముఖ్యమంత్రి కాబట్టి మంచి అభినందనతో స్వాగతిద్దాం. గత వారం రోజుల నుంచి సందడి వాతావరణం. మాకు సీఎంఓ ఆఫీస్ నుంచి సార్ ఒక అవకాశం కల్పించగానే అప్పటి నుంచి మాకు ఈ అవకాశం ఆనందం ప్రారంభమైంది. మరి ఎప్పుడెప్పుడు అని గత 10 రోజుల నుంచి మనం అందరం చూస్తున్నాం. ఆ యొక్క క్షణం రానే వచ్చేసింది. మొదటిసారి మరి ముఖ్యమంత్రి మనతోటి ప్రత్యక్షంగా మన ముందు, కళ్ళ ముందు ఉంటారు, సందేశిస్తారు. ఏ దేశం బాగుపడాలన్నా 2 విషయాల్లో ముందుండాలి. ఒకటి ఎడ్యుకేషన్, 2 ఇరిగేషన్. మరి ఎడ్యుకేషన్ విషయంలో ఇంతకుముందే మనం గమనించాం, వారు సమీక్ష చేయడం జరిగింది ఎడ్యుకేషన్ గురించి. అలాగే ఇరిగేషన్, మరి ఇక్కడ జరుపుకున్నటువంటి సంబరం మాత్రం ఎడ్యుకేషన్ గురించే. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇక్కడ అద్భుతమైన సందేశం కావచ్చు, వారి ఆలోచన కావచ్చు, మనతోటి షేర్ చేసుకున్నటువంటి అవకాశం మన మధ్యలో ఇప్పుడు ఉంది. ఇప్పుడే వచ్చేసారు కాబట్టి మరి కొద్ది క్షణాల్లో వేదికపైకి వస్తున్నారు. ఇక్కడికి ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి గత 15 సంవత్సరాల నుంచి మాతో వందే మాతరంతో మమేకమైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ కూడా వచ్చారు. వారిని కూడా సభా కార్యక్రమంలో పాల్గొనవలసిన వస్తున్నారు వారు కూడా. అలాగే దేశాయి ప్రకాష్ రెడ్డి గారు, ఈ యొక్క వందే మాతరం ఫౌండేషన్కు త్రిమూర్తులుగా ఉన్నటువంటి మా ఫౌండర్ రవీంద్రరావు గారు. సార్ వెల్కమ్ సార్. గట్టి చప్పట్ల ద్వారా
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సభకు ఆసీనులు రాబోతున్నారు. తెలంగాణ రాజకీయాలలో ఈ పేరు ఒక సంచలనం. పదునైన మాటలతో ప్రత్యర్థులను ఏకీపారేయడంలో దిట్ట. ఆయన ఏం చేసినా ఒక సంచలనమే. ఎన్నో విమర్శలు సాగిన వారి జీవన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ధైర్యంగా ఎదుర్కొని ముఖ్యమంత్రి స్థాయి చేరుకోవడానికి వారు నిలువెత్తు నిదర్శనం. ధీరత్వం వారిది, ముఖ్యమంత్రి గారిది. వారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. తాతలు తండ్రులు వారసత్వాలు లేకున్నా తన వారధిని తానే నిర్మించుకొని మదగజాలను తరిమిన కొదమసింహంలా రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక ప్రభంజనం, ఒక విలక్షణమైన నాయకుడు, సమాజం యొక్క హృదయ స్పందన, ఆత్మగౌరవానికి తానే ప్రత్యేకంగా నిలిచినటువంటి యనుమల మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. పిల్లలందరూ ఒకసారి గట్టి చప్పట్ల ద్వారా చాలా సంవత్సరాల తర్వాత ఒక ముఖ్యమంత్రి ప్రత్యేకంగా విద్యార్థులతో ముఖాముఖి వచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గట్టి చప్పట్ల ద్వారా స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాల్సిందిగా, వారికి బ్యాడ్జ్ అలంకరణ చేయవలసిందిగా విద్యార్థులను కోరుతున్నారు. ఒకసారి చూడండి. విద్యార్థులందరూ కూడా వేదిక పైనటువంటి పెద్దలకు బొకేస్ అందజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అయినటువంటి ఉరా వెంకటేశం గారు, అదేవిధంగా దేవసేన మేడం గారు, అదేవిధంగా సజ్జనార్ గారు, మా యొక్క వందే మాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి రవీందర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. మా త్రిమూర్తుల్లో ఒకటువంటి మా రాష్ట్ర కార్యదర్శి మాధురెడ్డి గారిని వేదికపై ఉండవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఉపాధ్యక్షుడు శ్రీపతి గారిని కూడా వేదిక దగ్గర ఉండవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క వందే మాతరం ఫౌండేషన్ 2005కు 100 సంవత్సరాలైన సందర్భంగా, వందే మాతరం నినాదానికి 100 సంవత్సరాల సందర్భంగా మా యొక్క వ్యవస్థాపకులు రవీందర్ గారు ముఖ్యమంత్రితో ముచ్చటిస్తున్నారు. వారు ఈ నినాదాన్ని తీసుకొచ్చి ఈ దేశం బాగుపడాలంటే తరగతి గదులలో ఈ నిర్మాణం జరుగుతుందని చెప్పి, ఏ గ్రామంలో బడి ఉంటుందో ఆ గ్రామం బాగుంటుంది, ఈ దేశానికి గ్రామం పట్టుకొమ్మలు కాబట్టి అప్పుడు దేశం బాగుండే ఉద్దేశంతో వందే మాతరం ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. ఈ యొక్క వందే మాతరం ఫౌండేషన్ యొక్క వ్యవస్థాపకులు రవీందర్ గారిని సందేశించవలసిందిగా, ఉపన్యాసం చేయవలసి స్వాగతిస్తున్నాను. మన యొక్క ఈ మధ్యనే కార్యక్రమాన్ని మొన్ననే మనం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకున్నాం. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు మొన్ననే వాటిని విడుదల చేశారు. ఆ యొక్క రాష్ట్ర గీతాన్ని, ఈ యొక్క రాష్ట్ర గీతాలాపన జరుగుతున్న సందర్భంలో మీరందరూ లేచి నిలిచవలసిన కోరుతున్నాను. అది జరుగుతుంటే దీపజ్యోతి ప్రజ్ఞ కూడా జరుగుతుంది. జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ.
జై తెలంగాణ. కార్యక్రమాన్ని జ్యోతి ప్రజెంట్ ద్వారా మనం ప్రారంభించుకుందాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులను జ్యోతి ప్రజెంట్ తోటి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. మా యొక్క ఫౌండేషన్ యొక్క ఉద్దేశాన్ని ఒక వ్యక్తి ఒక విజన్గా తీసుకొని తన పేరుకు ముందు తన పేరు తన్నటువంటి వాటిని కూడా అక్షరాలను కత్తిరించి తన ఇంటి పేరుని వందే మాతరం ఫౌండేషన్గా తీసుకొని తన జీవిత సర్వస్వాన్ని ఆస్తులను అన్నిటిని నమ్మి ఫౌండేషన్ స్థాపించి తన జీవితమే ప్రభుత్వ బడుల పిల్లలని తన జీవితమే ప్రభుత్వ బడులని జీవితాన్ని 2 దశాబ్దాలుగా 20 సంవత్సరాల నుంచి అంకితం చేసి వందే మాతరం ఫౌండేషన్ను నిర్వర్తిస్తున్నటువంటి పెద్దలు రవీందర్ గారిని సందేశించవలసిన సాదరంగా ఆహ్వానిస్తున్నాను. రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం ఈరోజు. మనసు చాలా ఉద్విగ్నతతో ఉంది. ప్రభుత్వ పాఠశాలలు జరుగుతున్నటువంటి పట్టాభిషేకం ఈరోజు. 10కి 10 జీపీఎస్ సాధించినటువంటి ప్రభుత్వ పాఠశాలల బిడ్డలు, అణగారిన బిడ్డలు కూడా ఆకాశమంత ఎదుగుతారని చెప్పేసి సాక్షాత్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారే ప్రభుత్వ పాఠశాలల పిల్లలకి ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేయడం మనందరం చేసుకున్నటువంటి అదృష్టం. అది మన పాఠశాలల యొక్క సౌభాగ్యం. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి రావడం 24 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల పిల్లలు 4800 పాఠశాలల యొక్క గౌరవాన్ని పెంచాయి, వాటి అస్తిత్వాన్ని మరింత గొప్పగా పెంచాయి. గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, వేదికపైన ఆశీనులైనటువంటి దేశాయి ప్రకాష్ రెడ్డి గారు, పెద్దలు నరేందర్ రెడ్డి గారు, రఘోత్తమ్ రెడ్డి గారు, మాతృమూర్తి దేవసేన గారు మా అందరికీ వెన్నుదండుగా నిలబడి అనేక శిబిరాలకి అండగా నిలిచి వందలాది మంది విద్యార్థుల జీవితాలకు ఊతమిచ్చినటువంటి విశ్వనాథ్ చెన్నప్ప గారు, ఆర్టీసీ ఎండి గారు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. సార్, గత 20 సంవత్సరాలుగా వందే మాతరం ఫౌండేషన్ సింగిల్ ఎజెండాతో పనిచేస్తూ ఉంది. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క కలను నెరవేర్చాలి, మహాత్మా పూలే గారి యొక్క ఆశయాన్ని నిలబెట్టాలి, సావిత్రిబాయి తల్లి త్యాగాన్ని సార్థకతం చేయాలి, సగటు పేద బిడ్డ సమున్నతంగా చదువుకున్నప్పుడే సమసమాజ న్యాయం సాధ్యమవుతుంది, సామాజిక సమానత్వం సాధ్యమవుతుందని చెప్పేసి చదువు కొనుక్కోలేని పేద బిడ్డలు ఆలయమైనటువంటి, ఇంత క్రితం మేము అన్నాం, హిందువులు గుడికెళ్తే, ముస్లింలు మసీదుకి వెళ్తే, క్రిస్టియన్లు చర్చికి వెళ్తే, సబ్బండ సమాజం నమ్ముకున్న సామాజిక దేవాలయం సర్కారు పాఠశాల. ఆ బడుల పునాదుల మీదనే ఈ భావితరం యొక్క భవిష్యత్తు నిర్మాణం అవుతున్నటువంటి తరుణంలో చాలా ఆశలతో, ఆకాంక్షలతో మీ ప్రభుత్వం మీద లక్షలాది మంది బిడ్డలు ఆశలు పెట్టుకుంటున్నాయి. అక్కడ ప్రమాణాలు పెరగాల్సినటువంటి అవసరం ఉంది, పరిస్థితులు మారాల్సినటువంటి అవసరం ఉంది, అక్కడ ఆత్మగౌరవం పెరగాల్సినటువంటి, ఆత్మగౌరవాన్ని చాలా ఇష్టపడతారు మీరు. ఆ ఆత్మగౌరవమే ఈరోజు మిమ్మల్ని ఈ స్థితిలో నిలబెట్టగలిగింది. తెలంగాణ సమాజం చాలా సింపుల్ సిటీని కోరుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని మీకు ఆకలేంటో తెలుసు, బాధ ఏంటో తెలుసు, పేదరికం ఏంటో తెలుసు. ఆ పేదరికంలో పుట్టినటువంటి బిడ్డ ఇక్కడ గణాంకం అని ఒక మాట చెప్పాలని ఉంది సార్. ఇవాళ 20,000 కోట్ల రూపాయలు నాన్ ప్లానింగ్ బడ్జెట్ కింద విద్యాశాఖ కోసం ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. 80,000 రూపాయలు ప్రభుత్వ పాఠశాల విద్యార్థి పేరు మీద ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. కానీ ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో 72% సామాన్యమైన వ్యక్తులు చెల్లించిన పన్నులతో ఈ వ్యవస్థ పనిచేస్తుంది. కానీ సామాన్యుల పిల్లలు సమున్నతమైన విద్యా వ్యవస్థల్లో లేరు. ఐఐటీలో లేరు, ఎన్ఐటీలో లేరు, మెడికల్ కాలేజెస్లో లేరు, ఎయిమ్స్లో అస్సలే లేరు. ప్రభుత్వ పాఠశాల బిడ్డలకు కూడా, ప్రభుత్వ పాఠశాలలో బిడ్డలకు కూడా హయ్యర్ ఎడ్యుకేషన్లో
కోటా పెంచగలిగితే, ప్రభుత్వ బడి వద్దు, ప్రభుత్వ కళాశాల వద్దు, కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు కావాలి, ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు కావాలి. ఇది ఎక్కడి న్యాయమో తెలియదు. 72% సామాన్యమైన వ్యక్తులు చెల్లించిన పన్నులతో, పేదలు చెల్లించిన పన్నులతో నడిచేటువంటి వ్యవస్థలో సంపన్నుల పిల్లలను చదివిపిస్తే సమానత్వం ఎట్లొస్తుంది, సామాజిక న్యాయం ఎట్లా? ఇదే బాధ, ఇదే వేదన. సంక్షేమ పథకాలు ఆ పూట అవసరం తీరుస్తాయి. చదువు మాత్రమే జీవితాన్ని నిలబెడుతుంది, చదువు మాత్రమే తరతరాల యొక్క తలరాత మార్చగలుగుతుంది, చదువు మాత్రమే ఈ సమాజం యొక్క చరిత్రను మార్చగలుగుతుంది. ఆ చదువు అందరి ద్రాక్షగా మిగిలిపోయినటువంటి అణగారిన బిడ్డలు ఆశలు పెట్టుకున్నారు సార్ మీ మీద. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క విద్యా దృక్పథాన్ని మేముంచి ఆశిస్తున్నాం. ఎలా ఒక సజ్జనార్ గారు, ఒక యశోద రవీంద్ర గారు, అనేక మంది విద్యాదాతలు బడుల కోసం ఊతమిచ్చి పనిచేస్తూ ఉన్నారు. అది సరిపోవట్లేదు. ప్రభుత్వమే ఈ వ్యవస్థని మరింత పటిష్టంగా, మరింత గొప్పగా, మరింత గౌరవంగా ఈ ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవమే మీ వెనకాల మేమందరం ఉన్నామని చెప్పేసేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయడం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రధానోత్సవం చేయడం మనందరి సౌభాగ్యంగా మరొకసారి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు 230 మంది విద్యార్థులు రాష్ట్ర నలుమూల నుంచి 10/10 తెచ్చుకుంటూ విద్యార్థుల అందరి తరఫున మన యొక్క విద్యార్థి భువన కృతిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. గర్ల్స్ హై స్కూల్, కృష్ణ కాలనీ, వరంగల్ డిస్టిక్. ప్లీజ్ కమ్ నాన్న. ముందుగా గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారములు. నా పేరు ఎం భువనకృతి. నేను జిహెచ్ఎస్ కృష్ణా కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల కృష్ణా కాలనీలో 10/10 సాధించినాను. మాది వరంగల్ జిల్లా. మా నాన్న కార్పెంటర్ వర్క్ చేస్తారు. మేము కూలీ నాలి చేసుకుంటే గడిచే కుటుంబం మాది. నా విన్నపం ఏమిటంటే ఐఐటి జేఈ నీట్ వంటి కోర్సులు ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్నాయి. 5వ తరగతి నుంచే ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్నాయి, కానీ ప్రభుత్వ పాఠశాలలో అవి లేవు. అవి మనకు ప్రభుత్వ పాఠశాలలో కూడా తీసుకురావాలి. అలాగే మధ్యాహ్న భోజనము, రవాణా సౌకర్యము ఇలాంటివి ఎన్నో కలిగించాలి. నాణ్యమైన విద్య కోసం ఎక్కడి నుంచో పిల్లలు నడుచుకుంటూ వస్తున్నారు. ఇవన్నిటిని మీరు దృష్టి చేసుకొని గమనించాలి. అలాగే ఉపాధ్యాయులందరూ బదిలీలో వేరే జిల్లాలకు రిటైర్మెంట్లో వెళ్తున్నారు. ఆ పోస్టులు అలాగే ఉంటున్నాయి, కానీ ఆ పిల్లలు సబ్జెక్ట్ అందడం లేదు ఆ పిల్లలకు. సో ఆ పోస్టులను భర్తీ చేసేసి సబ్జెక్ట్ అందేలా చూడాలి. అలాగే పిల్లలు బట్టి 5 మెథడ్ కంటే ప్రాక్టికల్గా చదువుకుంటే ఎంతో మంచిగా ఉంటుంది, ఎంతో అర్థమవుతుంది, లైఫ్ అప్లికబుల్గా ఉంటుంది. అలాంటి దాటి కోసం ల్యాబొరేటరీలు, లైబ్రరీలు, ఇంకెన్నో ఎక్విప్మెంట్లు మా స్కూల్కి కావాలి, మా ప్రభుత్వ పాఠశాలకు కావాలి. ఇవన్నీ చాలా అవసరం. అలాగే మా పాఠశాలలో ఎప్పుడో నవంబర్లో మాకు సిలబస్ పూర్తి చేసినారు. అలాగే మేము రివిజన్ కూడా చేసుకున్నాము. అలాగే ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు గవర్నమెంట్ స్కూలా అని అన్నారు. కాకపోతే వాళ్ళందరికీ వేలెత్తి చూపేటట్టు 10/10 జీపీఎస్ సాధించి ఆదర్శంగా నిలిచినాను నేను. నాకు ఎంతో గర్వంగా ఉన్నది. అలాగే ఇక్కడ ఉన్న అందరి మిత్రులకు 10/10 జీపీఎస్ సాధించిన మిత్రులందరికీ కూడా ఇప్పుడు ఇంటర్లో అందరికీ ఫ్రీ సీట్ అంటే ఉచిత సీట్ రావాలనుకునేలా చూడాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం నాకు వందే మాతరం ఫౌండేషన్ ఇచ్చినందుకు నేను ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే తల్లి, రంగం సిద్ధమవుతుంది అన్ని స్కూళ్ళకు కొనికే టీచర్లకు ఈ కోరిక మేరకు. అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి 229 స్కూళ్ళ హెడ్ మాస్టర్స్ తరఫున మరి మన నిజామాబాద్ డిస్టిక్ నరేందర్ గారు, జెడ్పీహెచ్ఎస్ ఆలూరు, ఈ స్కూల్లో 10/10 వచ్చినటువంటి విద్యార్థులు 6 మెంబర్స్కి వచ్చింది. ఒక 10/10 సగౌరవంగా గట్టి చెప్పడంతో వారికి స్వాగతం పలుకుదాం. ఈరోజు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యొక్క శిఖరం లాంటి ఒక టార్గెట్ 10 జీపీఎస్ సాధించినటువంటి విద్యార్థుల అభినందన సమావేశానికి వచ్చినటువంటి మన గౌరవనీయులు ప్రియతమ ముఖ్యమంత్రి, డైనమిక్ సీఎం అనందరం మనం ఎంతో గర్వంగా చెప్పుకునే గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, మరియు ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులలో ఉత్సాహాన్ని నింపడానికి, రాబోయే రోజులలో వాళ్ళ యొక్క ఉన్నత లక్ష్యాల వైపు తీసుకుపోవడానికి గత 3 రోజులుగా వాళ్ళని ఎన్నో రకాల కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఉత్సాహపరుస్తున్నటువంటి వందే మాతరం ఫౌండేషన్ ఫౌండర్ రవీందర్ గారు మరియు మిగతా వారి టీం అందరికీ కూడా, మరియు ఇక్కడ వేదికపై రాసినటువంటి మన ఎమ్మెల్సీ గారు,
రఘుత్తం రెడ్డి గారు, మరియు మన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మేడం దేవసేన మేడం గారు, వీరందరికీ కూడా మన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అందరి తరఫున, నా యొక్క విద్యార్థుల తరఫున నమస్కారాలు సార్. ఈరోజు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అసలు ఈ రవీంద్ర భారతిలో నేను అడుగుపెట్టింది ఫస్ట్ టైం సార్. అది కారణం ఈరోజు నా స్టూడెంట్స్, ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల వల్ల ఒక హెడ్ మాస్టర్గా, అందులో ప్రభుత్వాన్ని నడిపించే ప్రభుత్వాధినేత ముందట ఒక ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు నిలబడడం గర్వంగా ఫీల్ అవుతున్నాను సార్. దానికి కారణం మరి నా ప్రభుత్వ ఉద్యోగమే, ఒక ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్గా పనిచేయడమే. నేను ఎప్పుడు చెప్తుంటాను, స్కూల్ అంటే ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వ ఉద్యోగులు కూడా మాది. ఆ స్కూల్లో స్పీచ్ కూడా ఈ స్కూల్ నాది అనే చెప్తుంటాను. ఎక్కడో వేరే దగ్గర పోయి వర్క్ చేయడము దానికోసం అని కాదు. అట్లాంటి ఫీలింగ్తో ఇక్కడ పనిచేస్తున్న అందరి ప్రధాన ఉపాధ్యాయులు ఉన్నారు. మరియు వారందరి కళలను నిజం చేస్తూ 10 GPA సాధించడం అంటే విద్యార్థులు మామూలు విషయం కాదు. ఎందుకంటే స్కూలింగ్లో అది హైయెస్ట్ టార్గెట్. ఆ టార్గెట్ను రీచ్ అయినటువంటి 230 మంది విద్యార్థులందరికీ కూడా మా తరపున, అందరి తరపున ఆశీస్సులు పెట్టా మీకు. మరి మా మీద నమ్మకంతో ప్రభుత్వ పాఠశాలలో చదివించినటువంటి తల్లిదండ్రులు, ఎన్నో పాఠశాలలు ఉన్నప్పటికీ కూడా ఈ స్కూళ్ళలోనే మా పిల్లలు బాగుంటారు కాబట్టి ఇక్కడనే చదివించాలనే ఒక ఆశయంతో చదివించినటువంటి ఇక్కడికి వచ్చినటువంటి అందరి తల్లిదండ్రులకు కూడా మా అందరి తరపున మీకు నమస్కారాలు అమ్మ. చూస్తున్నాం ఇక ఈ ప్రోగ్రాం మొత్తం కూడా సక్సెస్కు సింబల్గా ఉంది. ఇక్కడ కూర్చున్న వ్యక్తులతో సహా మన సీఎం గారి యొక్క ప్రస్థానం చూసిన, ఆయన సీఎంగా ఎదగడానికి ఆయన పోరాటం, ఆయన ఏం చేసాడో మన ఉపాధ్యాయులకు తెలిసినంత ఇంకెవరికి తెలియదు. మనకు ప్రతి విశ్లేషణ తెలుసు, కాకపోతే అన్ని చోట్ల ఎక్స్ప్రెస్ చేయం. మరి ఆ సక్సెస్ఫుల్ సీఎంను మన దగ్గర ఇప్పుడు చూస్తున్నాం. నేను చూసినంతవరకు నా సర్వీస్లో ఎవరు కూడా, ఈవెన్ టీచర్స్ డే కూడా నేను ఎప్పుడు చూడలేదు సీఎంలు రావడం. సార్ మీరు ఈరోజు మా కోసం, మా ప్రభుత్వ పాఠశాల చదివిన విద్యార్థుల కోసం ఇంత సమయాన్ని కేటాయించడం మీకు మా యొక్క నమస్కారాలు సార్. చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఈ ఇన్స్పిరేషన్ మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది బేటా. ఖచ్చితంగా 10 GPA టార్గెట్ సాధించారు మీరు ఒక స్కూలింగ్లో, కానీ ఇప్పటితో మన ప్రస్థానం ముగియలేదు. అసలైన సక్సెస్ ముందు ఇప్పుడుంది మనది. కాబట్టి మీ లక్ష్యాలను మీరు నిర్దేశించుకొని మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి సాక్షాత్తు మన ప్రభుత్వాధినేత దిగొచ్చాడు ఇక్కడికి. అంతకంటే ఇన్స్పిరేషన్ మాకు ఇంకేముండదు. కాబట్టి ఆ ఇన్స్పిరేషన్ మీ మనసులో పెట్టుకొని మీరు ముందు మంచి లక్ష్యాల వైపుకు ప్రయాణించాలని కోరుకుంటున్నాం. మరి సక్సెస్లో మా మేడం గారు కూడా మాకు అన్ని రకాల సౌకర్యాలను అందిస్తూ డిజిటల్ క్లాసెస్ ప్రభుత్వ పాఠశాలలో. ఒక్క నిమిషం మేడం, చాలా చెప్పాలని ఉంది. థ్యాంక్ యూ. మరి అవకాశం ఇచ్చినందుకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. నిజంగానే ఇది కనుల పండుగ. ఇలాంటి పండుగను సాక్షాత్ ముఖ్యమంత్రి సమక్షంలో మన పిల్లలందరూ తిలకిస్తున్నారు. ఎప్పుడు కూడా ఎక్కడో టీవీలో పేపర్లు చూసినటువంటి పిల్లలు ఈరోజు ప్రత్యక్షంగా వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తున్నారు. ముఖ్యమంత్రి వర్యులు వారికి సుస్పర్శ ఆశీర్వాదాలు కూడా వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు పేరెంట్స్ తరఫున లత గారిని మాట్లాడవలసిన కోరుతున్నా. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లత గారిని. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి మరియు వేదికను అనుకరించినటువంటి పెద్దలందరికీ కూడా, అలాగే విద్యార్థులకు, ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలి. అయితే ఈరోజు మనము ఈ ప్రభుత్వ పాఠశాల గురించి మాట్లాడుతున్నాము. అయితే ఈరోజు ప్రభుత్వ పాఠశాల గురించి మాట్లాడుతున్నామంటే కారణం ఏంటి? ప్రభుత్వ పాఠశాలలో చదివిన ప్రతి విద్యార్థి కాకుండా కొందరు విద్యార్థులే, అంటే మనకు తెలుసు మట్టిలో మాణిక్యాలులాగా అందరు చదువుతారు, కానీ కొందరే విన్ అవుతారు. మనకు తెలుసు ప్రతి దాంట్లో పోటీ అనేది ఉంటుంది. ఆ పోటీని మనం ఛాలెంజ్గా తీసుకొని ముందుకెళ్తే దానిపై మనం దృష్టి పెట్టి ఏకాగ్రతతో మనము దాన్ని ఒక సంకల్పంగా తీసుకొని మనం ముందుకు అడిగేస్తే ఖచ్చితంగా ఏదైనా మనము సాధించగలుగుతాం అనేటువంటి విషయాన్ని మనకు తెలుస్తుంది దీని ద్వారా. అయితే 10/10 వచ్చిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ముఖ్య కారణం మా యొక్క ప్రధానోపాధ్యాయులు గారు, అలాగే విద్యార్థులు కూడా. అయితే ఒక విషయం అండి, నా పేరు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. అయితే లతా రవీందర్. ఓకే, అయితే విద్యార్థులు నా యొక్క స్టూడెంట్ ఎవరంటే సాయి మాధుర్య, జడ్పీహెచ్ఎస్లో చదివింది పాప. 10 GB తీసుకొచ్చి అంటే ఇక్కడ మా యొక్క ఊరికి, మా పాఠశాలకి, అలాగే మా పాఠశాల అంటే మా గ్రామంలో 6 పిల్లలు వచ్చారండి. 10 GB రావడం వల్ల 6 మెంబర్స్కి వాళ్ళ యొక్క పేరెంట్స్కి కూడా చాలా ఆనందంగా ఉంది. అలాగే అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా మాకు చాలా విషయాలు తెలుస్తున్నాయి. ఎందుకు అంటే మా యొక్క పాఠశాల ఇంతకు ముందులా లేదండి. మా పాఠశాల అంటే మా ప్రభుత్వ పాఠశాలల్లో చదవడానికి ఇంతకుముందు భయపడేవారు, కానీ ఇప్పుడు ఎలా ఉందంటే ఉపాధ్యాయులు, విద్యార్థుల బోధన ఎలా ఉంది అంటే ఉపాధ్యాయులు ప్రతిసారి చెప్తున్నారు, విద్యార్థులు కూడా అలాగే మా ఉపాధ్యాయులు చాలా బాగున్నారు. ఇప్పుడు మార్పిడి జరిగింది, అంటే ట్రాన్స్ఫర్ల ద్వారా రావడం వల్ల ఉపాధ్యాయులు చాలా మారారు. అంటే మంచి ఎడ్యుకేషన్లు ఉన్న వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళు ఇక్కడ వచ్చి మనకు టీచింగ్ చెప్పడం వల్ల పిల్లల యొక్క మార్పు చాలా మారిందండి. దాని ద్వారా నేను ఒక పేరెంట్ లాగా చాలా గర్వపడుతున్నాను. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరీ చెప్తున్నాను, అంటే పాఠశాల అనేది అమ్మ ఒడి లాంటిది.
కాబట్టి ఆ అమ్మ ఒడిని నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉంటారో మనం కూడా ఈ పాఠశాలను నమ్మితే ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది. అలాగే మీరు మరింత ఎదగాలని, మా పాఠశాలను అభివృద్ధి చెందడానికి మీరంతా కూడా సహాయకులు కావాలని కోరుచుంటూ ఈ యొక్క ఉపన్యాసం ఇచ్చినటువంటి ఈ వందే మాతరం ఫౌండేషన్ వాళ్ళకి మరియు ఈ ముఖ్యమంత్రి గారికి మరి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నానండి. కార్యక్రమంలో ఏటుకు ఎదురీయడమే ధీరగుణము, కన్నీటిని తలవంచడం పిరికితనం అనే మాటలకు అక్షర సత్యమై నిలిచి నిరుపేద నిరక్షరాస్త కుటుంబంలో జన్మించి అక్షరమే ఆయుధంగా అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ఆదర్శప్రాయుడు 1995 బ్యాచ్లో తెలంగాణ క్యాడర్లో ఐఏఎస్ ఆఫీసర్గా 15వ ర్యాంకు సాధించి తెలంగాణ ప్రాంతానికి ఆదర్శప్రాయుడటువంటి మన విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారైనటువంటి మురా వెంకటేశం గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. అబ్దుల్ కలాం గారిచే అప్పుడున్నటువంటి రాష్ట్రపతి అభినందనలు పొందినటువంటి మన కార్యదర్శి గారిని సందేశించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అట్లాగే గౌరవ అడ్వైజర్ గారు వేం నరేంద్ర రెడ్డి గారు, అట్లాగే ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి గారు, అట్లాగే ప్రకాష్ రెడ్డి గారు మాజీ అడ్వకేట్ జనరల్, అట్లాగే మా కొలీగ్స్ అండ్ వందే మాతరం ఫౌండేషన్ ప్రజలందరూ కూడా, ఇక్కడ వచ్చిన పిల్లలందరూ కూడా నమస్కారాలు. ఈరోజు నాకు మిమ్మల్ని అందరినీ చూస్తే 1983లో నేను అప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎస్ఎస్సిలో టాపర్గా నిలిచాను రెసిడెన్షియల్ స్కూల్ నుండి. సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్లో నేను అప్పుడు చదివి ఐ వాజ్ ది టాపర్ ఫ్రమ్ దట్ స్కూల్. ఇలాంటి మీటింగే నన్ను కూడా అప్పుడు పిలవడం జరిగింది. సో ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా నా స్థాయికి రావడం ఇంకొద్దిగా దృష్టి పెడితే సాధ్యమే అని చెప్పడానికి మాత్రమే, అర్థమైందా? అయితే ఈరోజు ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారు. నా ఈ దాదాపు 30 ఏళ్ళ సర్వీస్లో ఒక ముఖ్యమంత్రి గారు ఇంత స్థాయిలో విద్య మీద దృష్టి పెట్టిన వాళ్ళు అయితే నేను చూడలేదండి. ఎడ్యుకేషన్ మీద సార్కి ఉండే కమిట్మెంట్ కానీ, వారికి ఉండే ఇంట్రెస్ట్ కానీ, ఏది అడిగినా కూడా ఎడ్యుకేషన్ అనగానే ప్లీజ్ గో హెడ్, ప్లీజ్ డూ ఇట్ అనే తప్ప ఇది అవుతుందా, కుదురుతుందా, చేద్దామా అనేది కాకుండా దిస్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్, యూ ప్లీజ్ గో హెడ్ అని చెప్పి ప్రత్యేకంగా అంతగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ తానుగా ముందు నిలిచి మమ్మల్ని అందరినీ కూడా ముందుకు నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి వారి మాటల్లోనే విందాం, మధ్యలో నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని మనల్ని ఉద్దేశించి ఆశీర్వదించి మీ అందరికి కూడా మార్గనిర్దేశకత్వం చేయాల్సిందిగా కోరుతూ ముగిస్తున్నాను. నమస్తే. థ్యాంక్ యూ సార్. అబ్దుల్ కలాం గారికి కిరీటం అంటే ఎంతో ఇష్టమట. అది పడినందుకు కాదు, పడినా ప్రతిసారి లేచినందుకు అన్నట్టుగా అలాంటి కిరీటం మన గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కష్టాలను, కన్నీళ్లను, ఆటుపోట్లను ఎదుర్కొని అనుకున్న లక్ష్యం వైపు దారిలో రాళ్లున్న ముళ్ళున్న శ్రమకు ఒక పాలమూరు సూర్యుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారిని సందేశించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. వందే మాతరం ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో నడుస్తున్న పాఠశాలలో రాణించిన ప్రతిభ కలిగిన 10/10 మార్కులు సాధించిన విద్యార్థులను ఈరోజు రాష్ట్ర స్థాయిలో రవీంద్ర భారతికి ఆహ్వానించి వారిలో ఉన్న ప్రతిభను, వారిలో ఉన్న పట్టుదలను ఈ వేదిక ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు ఒక స్ఫూర్తినివ్వాలన్న ఆలోచనతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న విద్యార్థులు రాణించగలరు అని చెప్పడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో మా విద్యాశాఖ అధికారులతో పాటు ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి గారు, వేం నరేందర్ రెడ్డి గారు, మాజీ అడ్వకేట్ జనరల్ ప్రకాష్ రెడ్డి గారు, ఇతర పెద్దలందరూ, విద్యార్థుల తల్లిదండ్రులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ పాఠశాలలో ఎవరికంటే తీసిపోవు అవకాశం వస్తే తమ ప్రతిభను ప్రదర్శించగలరని నిరూపించినందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వందే మాతరం ఫౌండేషన్ రవీందర్ గారికి, మాధవ్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా ఇలాంటి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వ పరంగానే అధికారికంగా నిర్వహిస్తే బాగుండేది. కానీ ప్రభుత్వం చేయాల్సిన బాధ్యతను వందే మాతరం ఫౌండేషన్ నిర్వహించడం ద్వారా మా ప్రభుత్వానికి కూడా బాధ్యతను గుర్తు చేసినారు. ఇది ఒక మంచి కార్యక్రమం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను. మిత్రులారా, మీ తల్లిదండ్రులు కష్టపడి, మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆలోచనలు పెట్టుకొని మిమ్మల్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపించిండ్రు అని అంటే ఆర్థికంగా వాళ్ళు బలహీనంగా ఉండడమో, లేదా గ్రామాలలోనే లేదా ప్రభుత్వ పాఠశాలలో చదివించాలనే పట్టుదలను నాకు తెలీదు. ఏది ఏమైనా ప్రైవేట్ పాఠశాలలతో పోటీపడి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న మీరు ఈ రకంగా రాణించడం ఇది ప్రభుత్వానికే గర్వకారణము.
నారాయణ కాలేజీలో ర్యాంకు సాధిస్తే నారాయణ గారు ఫోటో దిగి ఈ విద్యార్థులు నా కాలేజ్ అని చెప్పుకుంటాడు. ప్రభుత్వ పాఠశాలలో మీరు ఈరోజు రాష్ట్ర స్థాయిలో రాణించి ప్రతిభను చాటితే ఈ ప్రభుత్వం నాది, నా ప్రభుత్వంలో చదువుకున్న విద్యార్థులు మీరు రాణించిందంటే మీరందరూ మా విద్యార్థులు. నారాయణ, చైతన్య లాంటి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలతో కాలేజీలతో మా విద్యార్థులు కూడా పోటీ పడగలుగుతున్నారు అని అంటే అది మా గౌరవానికి గుర్తింపు. ఇందులో మా ప్రయత్నం పెద్దగా లేకపోయినా, మా ప్రభుత్వం పెద్ద ఎత్తున మీ పట్ల దృష్టి సారించకపోయినా మట్టిలో మాణిక్యాలుగా మీరు రాణించి ఈనాడు ఈ ప్రభుత్వానికి గౌరవం తెచ్చిపెట్టినందుకు విద్యార్థులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఈరోజు ఈ దేశంలో ఐఏఎస్లైనా, ఐపీఎస్లైనా, ఐఎఫ్ఎస్లైనా వివిధ ఉన్నతాధికారులు మా ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళు నన్ను కలవడానికి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భంలో నేను వాళ్ళని అడుగుతుంటాను, మీ స్కూల్ ఎడ్యుకేషన్ ఎక్కడా, మీ కాలేజ్ ఎడ్యుకేషన్ ఎక్కడా. ఎందుకు అని అంటే ఒక అంచనా వేయడానికి వీళ్ళు ప్రభుత్వ పాఠశాలలలో చదివినరా, ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్లలో చదివినరా అని ఒక అంచనా కోసం నేను అడుగుతుంటా. 90% ఐఏఎస్ ఐపీఎస్లు ప్రభుత్వ పాఠశాలలలో చదువుకున్న వాళ్ళే ఎన్నికవుతున్నారు. అదేవిధంగా రాజకీయ నాయకులు ముఖ్యమైన హోదాలలో రాణించిన వాళ్ళు ఈ దేశం మొత్తం మీద చూడండి. నిన్న ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ గారు కావచ్చు, 12 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేయబోయే నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డిసెంబర్ 7, 2023 నాడు ప్రమాణ స్వీకారం చేసిన మీ రేవంత్ అన్న కావచ్చు, మేమందరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఈ స్థాయికి వచ్చినాం. మేము ఈ స్థాయికి రావడానికి కారణం మా తల్లిదండ్రుల కంటే కూడా ఆ పాఠశాలల్లో చదువులు చెప్పిన గురువులదే. నేను ఎందుకు ఈ అంశాన్ని గుర్తు చేస్తున్నా అంటే మా ప్రభుత్వం బాధ్యత తీసుకున్న వెంబడే బుర్రా వెంకటేశం గారిని ఎడ్యుకేషన్ సెక్రటరీగా నియమించి చాలా సంవత్సరాల నుంచి ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమైపోయినాయి. వీటి పట్ల శ్రద్ధ తగ్గింది. టీచర్లు లేరని విద్యార్థులు రావడం లేదు, విద్యార్థులు లేరని పాఠశాలలు మూసేస్తుంది ప్రభుత్వం. ఇది కోడి ముందా గుడ్డి ముందా అని అంటే ఏది చెప్పలేదు. ప్రభుత్వం టీచర్లను పెట్టకపోతే విద్యార్థులు ఎట్లాగూ రారు. విద్యార్థులు రావడం లేదనే నెపంతో సింగిల్ టీచర్ పాఠశాలలు అన్నిటిని కూడా మూసేసే పరిస్థితి వచ్చింది. ఇదే కాకుండా కొన్ని స్కూళ్ళల్లో 8-9 మంది విద్యార్థులు ఉంటే 10-12 మంది టీచర్లు ఉంటున్నారు. అంటే వివిధ సబ్జెక్ట్స్ చెప్పడానికి ఆ టీచర్ల అవసరం వివిధ తరగతుల కోసం ఇది ఒక సమస్యగా మారింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తక్షణమే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి. సింగిల్ టీచర్ స్కూళ్ళను కూడా ముయ్యడానికి వీల్లేదు. తండాలలో, గూడాలలో, మారుమూల ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలను నిర్వహించడం ద్వారా పేదలకు, దళితులకు, గిరిజనులకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలి. వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక భారం ఉండకూడదు. వాళ్ళ ప్రాంతాలను వదిలి ఇతర ప్రాంతానికి వెళ్ళి పిల్లల్ని చదివించాలి అని అంటే తల్లినో తండ్రినో రోజంతా కూలికి వెళ్లకుండా వ్యవసాయం పనులు మానుకొని వాళ్ళు వెళ్ళాల్సిన పరిస్థితి. ఇది ఒక పెద్ద సామాజిక సమస్య. ఆర్థికంగా చూస్తే ఒక టీచర్కి 50,000, 60,000, 70,000 జీతం ఇవ్వడం, ఆ పాఠశాల నిర్వహణకు అత్యధికంగా ఖర్చు అవ్వడం, ఆ పాఠశాలలో 6-7 మంది విద్యార్థులు ఉంటే ఇప్పుడే మా అధికారి చెప్తున్నారు ఒక విద్యార్థి మీద 80,000 రూపాయలు మనం ఖర్చు పెడుతున్నామని యావరేజ్గా. ఈ 80,000 రూపాయలు ఎక్కడ ఖర్చు అవుతుంది? నాకు తెలిసినంతవరకు నేను పూర్తిగా సమీక్షించలేదు, కానీ మ్యాక్సిమం ఈ ఇన్వెస్ట్మెంట్ అంతా శాలరీస్ మీదనే పోతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదనో మౌలిక వసతులను ఏర్పాటు చేసే దాని మీద ప్రభుత్వం దృష్టి తక్కువ పెట్టడం వల్ల ఇది ఒక గందరగోళమైన పరిస్థితికి దారి తీసింది. అందుకే మా ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా 11,000 పైచిలకు ఖాళీలుగా ఉన్న టీచర్ల నియామకాలు చేపట్టడం ద్వారా పేదలకు, గూడాలలో, తండాలలో కూడా విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో వచ్చినెంబడే మేము నోటిఫికేషన్ ఇచ్చినాం. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్న వాటిని అన్నిటిని కూడా పునర్నిర్మించాలి, మౌలిక వసతులు కల్పించాలి అని దాదాపుగా 2,000 కోట్ల రూపాయల నిధులతోని పనులను ప్రారంభించినాం. ఇదే కాకుండా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దాలన్న ఆలోచనతోటి ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద బడిబాట కార్యక్రమాన్ని ఈ నెల 9 తారీఖు నుంచి 20 తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలి. గ్రామాలలో ఇల్లు తిరగాలి, తల్లిదండ్రులకు వివరించాలి, ఆ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి. ఆ పేదలకు, ఆ తల్లిదండ్రులకు చెప్పండి, మీ పిల్లలు చేరకపోతే మీ ఊర్లో పాఠశాల తొందరలో బంద్ కాబోతుంది,
మీ ఊర్లో పాఠశాల బంద్ అవుతే భవిష్యత్ తరాల పిల్లలు విద్యకు దూరం అవుతారు. పేదలు ఎప్పుడైతే విద్యకు దూరం అవుతారో ఆర్థికంగా వాళ్ళు చితికిపోతారు. ఇంతకుముందు రవీందర్ గారు చెప్పినట్టుగా విద్య ఒక్కటే మనల్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తుంది అని నేను బలంగా నమ్ముతాను, విశ్వసిస్తాను. అందుకే ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ఈరోజు ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పి మా అధికారులకు ఆదేశించడం జరిగింది. ఇదే కాదు, గ్రామాలలో ఉన్న పాఠశాలల యొక్క నిర్వహణ, మధ్యాహ్న భోజనం నుంచి బడి పిల్లలకి ఇచ్చే బట్టల వరకు ప్రతి బాధ్యత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు, అక్కడ ఉండే మహిళా సంఘాలకే అధికారికంగా నేను జీవో ఇచ్చి వాళ్ళకే అప్పచెప్పినాం. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలకు ప్రభుత్వం ఇచ్చే డ్రెస్సులు మహిళా సంఘాల వాళ్ళే కుట్టి అక్కడ ఉండే విద్యార్థులు ఇచ్చే విధంగా వాళ్ళకే ఇచ్చినాం ఈరోజు. అదే కాకుండా అమ్మ ఆదర్శ పాఠశాల అనే పేరు మీద పాఠశాలల యొక్క నిర్వహణ గ్రామాలలో ఉన్న మహిళా సంఘాలకే పూర్తిగా అప్పచెప్పిన నిధులు వాళ్ళ చేతులకే ఇచ్చి వాళ్ళే పాఠశాలలు నిర్వహించే బాధ్యతను ఆ తల్లులకే ఇచ్చినాము. ఎందుకంటే మహిళా సంఘాలలో సభ్యులుగా ఉన్నారు అంటే వాళ్ళు గ్రామంలో ఉంటారు. గ్రామంలో ఉండే ఆ తల్లులే వాళ్ళ పిల్లలని పాఠశాలకు పంపిస్తే వాళ్ళ పిల్లలు చదువుకునే పాఠశాలల్ని వాళ్ళ కుటుంబ సభ్యులుగా భావించి వాటిని తీర్చిదిద్దుతారు అని చెప్పి మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి కూడా బాధ్యతలన్నీ వాళ్ళ చేతుల్నే పెట్టి గ్రీన్ ఛానల్ ద్వారా వాళ్ళ నిధులను విడుదల చేయమని చెప్పి మా ఆర్థిక శాఖ కార్యదర్శికి, మా ఆర్థిక మంత్రికి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నాకు ప్రభుత్వ పాఠశాల యొక్క విలువ తెలుసు. ఈ ప్రభుత్వ పాఠశాల ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించాలన్న ఆలోచన, సంకల్పం మా ప్రభుత్వానికి ఉంది. అందుకే ఈ విధానాలన్నిటిని కూడా మేము సమీక్షించుకొని ముందుకెళ్తున్నాం. ఇంతకుముందే వస్తున్నప్పుడు ఇక్కడే మిత్రుడు వందే మాత్రం ఫౌండేషన్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న మాధవ్ ఇంకొక మాట చెప్పింది నాకు, సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని మీ ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుంది అని. నేను అడిగిన సెమీ రెసిడెన్షియల్ అంటే ఏంది అని. అంటే ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్తో పాటు ఈవినింగ్ కూడా స్నాక్స్ ఇస్తే పిల్లలు పాఠశాలలో తల్లిదండ్రులు వచ్చి వాళ్ళు పని మీద పోయి వాళ్ళకు భోజనం పెట్టాలన్నా టిఫిన్ పెట్టాలన్నా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఆ బాధ్యతను తీసుకుంటే బాగుంటుంది అని. ఆ సూచనను తప్పకుండా మా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది, పరిశీలిస్తుంది. ఇదే కాకుండా ఒక స్టడీ రిపోర్ట్ నేను నిన్నమనే చూసిన, ఇంకా దాన్ని లోతుగా విశ్లేషించేది ఉన్నది. కానీ ఇంతమంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు నీ వేదిక మీద నేను పంచుకోవాలని అనుకుంటున్నా. ఈ మధ్యకాలంలో మన తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చినాయి. రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక రకంగా విద్యను పెంచడానికి పనికొచ్చినా ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ పిల్లల్ని చిన్న వయసులోనే పాఠశాల ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ చేర్చడం ద్వారా తల్లిదండ్రుల మధ్యలో ఉన్న కుటుంబ సంబంధాలు బలహీనపడుతున్నాయని చెప్పి ఒక స్టడీ రిపోర్ట్ వచ్చింది. అమ్మ ఒడినే ప్రథమ పాఠశాల, అమ్మ ఒడిలోనే చాలా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. రెసిడెన్షియల్ స్కూల్స్ వల్ల, వాళ్ళ పేదరికం వల్ల అమ్మ ఒడిలో ఉండి సొంత గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాల్సిన విద్యార్థులు రెసిడెన్షియల్ స్కూల్స్లో జాయిన్ అయ్యి దూరానికి వెళ్ళినప్పుడు కుటుంబ సంబంధాలు, కుటుంబ బాంధవ్యాలు బలహీనపడుతున్నాయని ఒక స్టడీ రిపోర్ట్ వచ్చింది. ఇది భవిష్యత్తులో పెద్ద సామాజిక సమస్యగా మారడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఖచ్చితంగా రెసిడెన్షియల్ స్కూల్స్ని ఒక ప్రక్కన ప్రోత్సహిస్తూనే గ్రామాలలో ఉండే పాఠశాలల పట్ల నిర్లక్ష్యం వహించొద్దు. కొంతకాలం తర్వాత ఇది సామాజిక రుగ్మతగా, సామాజిక సమస్యగా పరిణమిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా గ్రామాలలో ఉండి తల్లిదండ్రుల దగ్గర పెరుగుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడానికి అవసరమైన వెసులుబాటు, వసతులను కల్పించాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ మీద ఉంటుంది. మా ప్రభుత్వం తప్పకుండా బాధ్యత నెరవేరుస్తుంది అని చెప్పి మీ ముందు నేను చెప్పదలుచుకున్నాను. ఎక్కడైనా మనం పెట్టే నిధులు ఖర్చు కావచ్చేమో కానీ విద్య మీద పెట్టే నిధులు పెట్టుబడి. ఇవాళ విద్య మీద ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ఐఐటీలు చదువుకున్న వాళ్ళు, ఐటీ నిపుణులు దేశ విదేశాలలో రాణించి వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు సంపాదించి ఆ సంపదను మళ్ళీ మన ప్రాంతాలకు, మన గ్రామాలకు పంపుతున్నారు అని అంటే మనం పెట్టిన పెట్టుబడి లాభాలతో తిరిగి వస్తుంది. విద్య మీద పెట్టే పెట్టుబడి, దీన్ని నేను సంపూర్ణంగా నమ్ముతాను. అందుకే ఈరోజు మీ కార్యక్రమానికి ఇతర ఏదో కార్యక్రమాలు ఉన్నా ఈ విద్యార్థులను కలవడం కోసం నిన్న ఢిల్లీలో ఉండే, యాక్చువల్గా మీ దగ్గరికి నిన్ననే రావాల్సి ఉండే, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల మిమ్మల్ని కలవడానికి నేను అవకాశం లేకపోయినా
మా అధికారులకు ఆదేశించి ఈరోజు పెట్టండి, తప్పకుండా ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులను కలవడం ద్వారా నాకు మీ అందరితో కలిసే అవకాశం, మీ అందరినీ ప్రోత్సహించడానికి నాకు ఒక స్ఫూర్తి ఉంటుంది. అదేవిధంగా మా ప్రభుత్వం చేపడుతున్న చర్యల్ని కూడా మీ ద్వారా ప్రజలకు వివరించాలన్న ఆలోచన నాకు ఉండే. తప్పకుండా భవిష్యత్తులో ఈరోజు సిలబస్ ఎప్పుడో తయారు చేసుకుంటే కొన్ని సంవత్సరాల కొద్దీ అదే సిలబస్ ఉండడం వల్ల ప్రస్తుత మారిన కాలమాన పరిస్థితుల్లో ఆ సిలబస్ అనేది కూడా కొంత ఇర్రిలవెంట్ అవుతుంది. అందుకే మా ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నది, విద్యా కమిషన్ అపాయింట్ చేయాలని. విద్యా కమిషన్ ద్వారా మీ అవసరాలు ఎప్పటికప్పుడు ఎట్లయితే మైనారిటీ కమిషన్, ఎట్లయితే మహిళా కమిషన్ అపాయింట్ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యల్ని ఫిర్యాదు చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించి ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ఎట్లయితే కమిషన్స్ ప్రభుత్వాలకు రికమెండేషన్స్ ఇచ్చి ఆ ప్రభుత్వాల సమస్యలు పరిష్కరిస్తున్నాయో, మా ప్రభుత్వం స్పష్టంగా 2 ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించింది. 1 విద్య, 2 వ్యవసాయం. తొందరలోనే విద్యా కమిషన్ అపాయింట్ చేయడం ద్వారా నిరంతరం మీ సమస్యల్ని పర్యవేక్షిస్తూ మీ సమస్యల పరిష్కారం కోసం పాటుపడడానికి ఒక నిరంతరం పనిచేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా వ్యవసాయ కమిషన్ను కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాం. తద్వారా విత్తనాలు కానీ, నకిలీ విత్తనాలు కానీ, ఎరువులు కానీ, సంస్థలు కానీ, ప్రభుత్వాలు కానీ రైతులకు నష్టం జరిగినప్పుడు, రైతులకు అన్యాయం చేసినప్పుడు వాళ్ళ తరఫున ఆదేశాలు ఇవ్వడానికి, వాళ్ళ తరఫున ప్రభుత్వాలకు నివేదికలు చేర్చడానికి కమిషన్స్ అవసరం. ఈ విద్యా కమిషన్ని, అదేవిధంగా వ్యవసాయ కమిషన్ని ప్రాధాన్యతతో తీసుకొని మా ప్రభుత్వం వీటిని ఎస్టాబ్లిష్ చేస్తుంది. తద్వారా నిరంతరం ప్రభుత్వ పాఠశాలల్ని పర్యవేక్షించే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాలల్ని పునర్నిర్మించడం ద్వారా ఈ తెలంగాణ సమాజాన్ని మళ్ళీ పునరంకితం చేస్తూ పునర్నిర్మించాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి ఉన్నది. మా ప్రభుత్వానికి భేషజాలు లేవు. ఎవరైనా అనుభవజ్ఞులు ఏదైనా మా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే తప్పకుండా వాటిని ఆచరించడానికి, అమలు చేయడానికి మా ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అన్నీ మాకు తెలుసన్న ఆలోచన మా ప్రభుత్వానికి లేదు. ఎవరైనా ఇందులో ప్రత్యేకంగా స్టడీ చేసిన రిపోర్ట్స్ కానీ, నివేదికలు కానీ, సజెషన్స్ కానీ మా ప్రభుత్వానికి ఏమి ఇవ్వాలనుకున్నా ఎల్లవేళలా మా అధికారులు అందుబాటులో ఉంటారు. మా అధికారుల దృష్టికి తీసుకొస్తే నేను కూడా వాళ్ళు సూచించిన వ్యక్తులను, సంస్థల్ని కలవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా కలిసిన సందర్భంగా నాకు చాలా సంతోషం అనిపించింది. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రతిభ కలిగిన విద్యార్థులు ఉన్నారంటే మీ విద్యార్థులు, మా ప్రభుత్వం తరఫున ఈ రాష్ట్రానికి గౌరవం తెచ్చిన విద్యార్థులు మళ్ళొకసారి విద్యార్థులకు ఇక్కడికి వచ్చిన 230 మంది అనుకుంటాను విద్యార్థులు ఇక్కడికి వచ్చిండ్రు. మీకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఇంతకుముందు ఫ్రీ అడ్మిషన్ అనేది అన్నారు, మరి అది ఇంటర్వ్యూసా ఫ్రీనా నాకు అర్థం కాలే. మా బుర్రా వెంకటేశం గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా, ఈ 10/10 వచ్చిన విద్యార్థులకు ఫ్రీ అడ్మిషన్స్ కావాలని వాళ్ళు ఒక సూచన చేసిండ్రు. అదేందో నోట్ చేసుకొని వాళ్ళ ఫీ గవర్నమెంట్ పే చేయాలన్నా మాకు అభ్యంతరం లేదు. రెసిడెన్షియల్ కాలేజీలలో వాళ్ళ అడ్మిషన్లు అయినా తక్షణమే ఆ అడ్మిషన్స్ ఎట్లా వాళ్ళకి ఇప్పించాలనో మా సెక్రటరీ గారు ఇమ్మీడియట్గా దాని మీద దృష్టి పెట్టాలి. భవిష్యత్తులో కూడా ఈరోజు 10/10 సాధించిన విద్యార్థులకు నా సూచన, మళ్ళీ ఇంటర్మీడియట్లో కూడా స్టేట్ ర్యాంక్స్ తీసుకొని రావాలి. చాలామంది 10th క్లాస్లో బాగా వస్తారు, బాగా చదువుకున్నామని ఇంటర్లో జాయిన్ కాగానే కొంత విద్య పట్ల నిర్లక్ష్యం వహిస్తారు. ఈ 10th క్లాస్లో వచ్చిన గవర్నమెంట్ స్టూడెంట్స్ అందరూ ఇంటర్మీడియట్లో కూడా 12th క్లాస్లో కూడా మీరు మంచిగా రాణించాలి. మీరు భవిష్యత్తులో డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలని మేము ఆకాంక్షిస్తూ మీ అందరికీ ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుంది. సమస్యల్ని పరిష్కరిస్తాం. ఉన్న సమస్యలు, నిరంతరంగా ఉండే సమస్యలు వీలైనంత మేరకు మీ సమస్యల్ని పరిష్కరించి మీకు మా ప్రభుత్వం ఉన్నది, ప్రజాప్రభుత్వం ఉన్నది, ఈ రాష్ట్రంలో ప్రజాపాలన జరుగుతున్నదనే నమ్మకం, విశ్వాసం కల్పించే విధంగా మా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రపంచంలో ఏది ముందుకు పోయినా కూడా 1 ఎడ్యుకేషన్, 2 ఇరిగేషన్, వ్యవసాయం అని గుర్తించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ రెండింటికి స్పెషల్ కమిషన్ ఏర్పాటు చేస్తారంటే మీ సభాముఖంగా గట్టి చప్పట్లతోటి వారికి అభినందనలు తెలియజేసుకుందాం.
అలాగే 10/10 వచ్చినటువంటి విద్యార్థులకు మరో సువర్ణ అవకాశం కల్పించడానికి కూడా ఇంకోటి సంకల్పించారు. అదేవిధంగా ముఖ్యంగా ఆల్రెడీ మధ్యాహ్న భోజనం ఉంది, దానికి ఉదయం ఉన్నటువంటి అల్పాహార విషయంలో ముందుకొస్తున్నటువంటి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో 10/10 వచ్చినటువంటి విద్యార్థులను కొంతమందిని ముఖ్యమంత్రి గారి చేతుకుంటా సన్మానించాలనుకుంటున్నాం. కాబట్టి ముందుగా ఉమా అనే విద్యార్థిని, హెడ్ మాస్టర్ను, మదర్ని ముగ్గురిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా కోరుతున్నాను.
సత్తాగల పిడుగులు. అదే సర్కారు బడిలో చదివిన మన సర్కారు బడి విద్యార్థి రేవంత్ రెడ్డి గారు సర్కారు బడి పిల్లల్ని ప్రోత్సహించడం కోసం ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సర్కారు బడిలో చదివిన పిల్లల బాధలు తెలుసు, సర్కారు బడిలో చదివిన పిల్లల భవిష్యత్తు తెలిసిన ముఖ్యమంత్రి ఈరోజు మన ముందుకొచ్చి, ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు రాలేదు, సర్కారు బడి పిల్లల్ని ప్రోత్సహించడం కోసం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రావడం, గట్టిగా చప్పట్లతోని వారికి ధన్యవాదాలు తెలియజేసింది కోరుతున్నాను. అదేవిధంగా మీరందరూ ఒకసారి లేచి నిలబడి సర్కారు బడి సత్తాని మనం సమాజానికి చాడదాం. ఒక్కసారి సర్కారు బడి పిల్లలం అంటే సత్తాగల పిడుగులం అనండి, పిల్లలం కాదు పిడుగులం. సర్కారు బడి పిల్లలం, చేతులు రెండు పైకెత్తి, సర్కారు బడి పిల్లలం, ప్రభుత్వ బడి పిల్లలం, ప్రతిభ గల పిడుగులం. మనకు ఒక మంచి అవకాశం ఇవ్వడం జరిగింది. సెమీ రెసిడెన్షియల్ చేయడం ద్వారా పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పౌష్టికాహారం ఇచ్చిన వాళ్ళం అవుతాం. వాళ్ళు ఉదయం ఎప్పుడో పనికి వెళ్ళిపోతే సాయంత్రం వస్తారు. ప్రైవేట్ స్కూల్ బడి 7ంటికి వచ్చి 7ంటికి వదిలిపెడుతుంది. అందుకోసమే అందరూ ప్రైవేట్ బళ్ళల్లో చేరుతున్నారు. అదే సర్కారు బడి పిల్లలకి మనం బ్రేక్ఫాస్ట్ మరియు స్నాక్స్ ఇచ్చినట్లయితే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దయచేసి వేదిక ముందు ఇంకా పెద్దలు ఉన్నారు. ఈ ప్రతిభా పురస్కారాలు పిల్లలకు అందించడం కోసం వేదికపైకి రావాల్సిందిగా యశోదా చైర్మన్ రవీందర్ రావు గారిని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. వేదిక మీదకి వచ్చి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి పురస్కారాలు ఇవ్వాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. పెద్దలు యశోదా చైర్మన్ రవీందర్ రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ లీలా లక్ష్మారెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఎన్టీటీ డాటా నుంచి విచ్చేసిన తిప్పరాజు ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ప్రతిభా పురస్కారాల కార్యక్రమం కొనసాగుతుంది. దయచేసి ఎక్కడున్న వాళ్ళు అక్కడ కూర్చోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మనం ముఖ్యమంత్రి గారి సందేశం విన్నాం, కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ కోసం చేస్తున్న దాంట్లో భాగంగా ఈ 10/10 సాధించిన విద్యార్థులకి పురస్కారాలు అందిస్తాం. అదేవిధంగా కెప్టెన్ మమతా గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా యశోద ఫౌండేషన్ నుంచి వచ్చిన పవన్